హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలైతే చెప్తాను. దీనికైతే ముందుగా కందిపప్పునైతే ఒక గ్లాస్ తీసేసుకొని ఒక కుక్కర్లో వేసి 1-2 సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి మనం పప్పుకు కావాల్సిన వాటర్ అయితే వేసేసుకోవాలండి. పప్పు చారు కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బెటరు. సో వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత కందిపప్పు కూడా చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. సో దీన్ని అయితే ఇప్పుడు పై మీద పెట్టేస్తున్నాను. ఇది ఒక పొంగు వచ్చే వరకు అయితే అట్లే క్యాప్ అనేది క్లోజ్ చేయకుండా ఉండాలి. తర్వాత దీంట్లోకి చింతపండు అనేది నానపెట్టుకున్నానండి. సో పప్పు చారులో చింతపండు ఇట్లా నానపెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక దీంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమోటా, అలాగే మనకు వెల్లుల్లిపాయ, సో ఇవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. పప్పు అనేది మనకు ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులో అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే వేయలేదండి, ఇలా కొద్దిసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అయితే ఇందులో వేసేస్తున్నాను. ముందుగా అయితే వెల్లుల్లిపాయ రెప్పలు అయితే వేసేసాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు అయితే అట్లా తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసాను. దీని తర్వాత ఇక టమోటాలను కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే బెటరు. టమోటాలు కూడా ఒక 2-3 అయితే తీసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని వీటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కదా. అలాగే కొద్దిగా కల్లుప్పునైతే వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకొని ఇది కుక్కర్లో కాబట్టి ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్నామంటే ఇలా పప్పు అనేది మెత్తగా అయితే ఉడికిపోతుంది. సో దీంట్లోంచి వాటర్ ఇవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. సో దీన్ని పప్పు కర్రతో మనం మెత్తగా అయితే స్మాష్ చేసేసుకోవాలండి. పప్పు అనేది ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత సో చూసారు కదా, టమోటాలు ఇవన్నీ కూడా బాగా నలిగిపోయి పప్పు అనేది అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పప్పు నుంచి తీసిన వాటర్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇది పప్పు చారు కాబట్టేసి కొద్దిగా పల్చగా అయితే చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో వాటర్ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు తీసాం కదా, సో చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు, ఇంత చింతపండు రసం అనేది ఇలా పప్పు రుద్దేసిన తర్వాత లాస్ట్లో అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. సో పప్పు చారులో చింతపండు రసం అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుందండి. పుల్లగా అయితే పప్పు చారు ఇంకా బాగుంటుంది. సో వాటర్ చూడండి ఈ లెవెల్ అయితే నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ పప్పుని కొద్దిగా ఉడికించుకోవాలి. పైన ఇది బాగా నురుగు రావాలండి. చూసారు కదా, ఇలా నురుగు వచ్చేంతవరకు అయితే బాగా ఉడకపెట్టుకోవాలి. సో ఈ నురుగు అనేది దానంతటా అదే వెళ్ళిపోవాలండి. అప్పుడైతే మనకు పప్పు అనేది ఇంకా రుచిగా ఉంటుంది. ఇక దీంట్లోకి అయితే మనం తిరగబాతు చేసుకోవాలి కాబట్టి ఒక ఆయిల్ అనేది వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవంతా కూడా మనకు దోరగా మంచి రంగు వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ తిరగబాతే మన పప్పు చారుకి చాలా టేస్టీని అయితే ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనకు పప్పు చారు అనేది రెడీగా ఉంది కదా, దాన్ని అయితే ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నాం. పప్పు చారులోకి మరి కాంబినేషన్ ఉండాలి కదా, సో దాంట్లోకి అయితే ఉప్పు చేప అనేది ఇంకా రుచిగా ఉంటుంది. సో పప్పు చారు, ఉప్పు చేప ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషను, అంత బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, పప్పు అయితే ఇందులో వేసేసాను. చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది. ఇక తింటుంటే అంత రుచిగా ఉంటుంది. ఇక రైస్లోకి ఈ పప్పు చారు వేసుకొని పక్కన ఒక ఉప్పు చేప పెట్టుకొని తింటుంటే పప్పు చారు, ఉప్పు చేప అంత బాగుంటుందన్నమాట. సో వీటిలోకి ఉప్పు చేప అనేది ఇంకా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.